ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్లకు నూతన డ్రోన్స్ పై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నూతన సాంకేతికతతో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం నూతన డ్రోన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సుదూర ప్రాంతాల్లో అల్లరి మూకలు, అవుట్ సైడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర వాటికి డ్రోన్స్ ను ఉపయోగకరంగా ఉందన్నారు. డీఎస్పీ రవిబాబు పట్టణ సిఐ యువరాజ్ సిబ్బందికి డ్రోన్ టెక్నీషియన్ ట్రైనింగ్ ఇచ్చారు. అనంతరం పోలీసులు డ్రోన్ ట్రయల్ రన్ చేశారు. రైట్ కంటే రైట్ తిరుగుతుంది, లెఫ్ట్ కంటే లెఫ్ట్. ఒక బ్లీడింగ్ సౌండ్ వస్తుంది. అక్కడ చూడొద్దండి మీరు, మా కళ్ళ చూస్తే మళ్ళీ మీ చేతిలో ఉన్నప్పుడు ఎట్లా ఆడుకోవచ్చు మీరు, మీ ఇష్టం. అది ల్యాండింగ్ గుర్తాను ల్యాండింగ్ దాని మీద టచ్ చేసామంటే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, ల్యాండ్ అని. దాని మీద లాంగ్ ప్రెస్ చేసామంటే ల్యాండ్ అవుతుంది. లాంగ్ ప్రెస్ ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు పట్టుకోవాలంటే మన గట్టిగా కొంచెం డైలాగ్లో కొంచెం పట్టుకోవాలి. గట్టిగా పెట్టుకున్నప్పుడు చూస్తాడు గురువు. ఇప్పుడు పట్టుకోకపోయినా అనుకో ఇటు మనం టచ్ చేస్తాం. మన ప్రాంతాలంటే ఇంకొక కిందికి రావాలి. మనం ఇప్పుడు డౌన్ చేసుకోవాలా. అదే ఇప్పుడు అప్పటి ఏడా ఈ మధ్యకాలంలో నేర నియంత్రణకు అలాగే ప్రజల శాంతి భద్రతల కోసం అనంతపూర్ జిల్లా ఎస్పీ జగదీష్ గారి ఆధ్వర్యంలో జిల్లా అంతటా సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేయటం, అలాగే సాంకేతికను ఉపయోగించుకొని డ్రోన్ కెమెరాలతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యల్లో భాగంగా ఎస్పీ గారు ప్రతి పోలీస్ స్టేషన్కు ఏరియాలో కూడా ఇన్ని సీసీ కెమెరాలు ఉండాలి అనేసి ఒక టార్గెట్ ఫిక్స్ చేయడం అయినది. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్కు కూడా ఒక్కొక్క డ్రోన్ సప్లై చేసే క్రమంలో మన సబ్ డివిజన్ పరిధిలో కూడా ఇప్పుడు ఒక 3 డ్రోన్లు మాకు అందజేయడం జరిగింది. అలాగే ట్రైనింగ్ కూడా, దీన్ని హ్యాండిల్ చేసేందుకు ట్రైనింగ్ కూడా ఇవ్వటానికి టెక్నీషియన్ ఈరోజు ఇక్కడికి పంపడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మనం ఈరోజు కళ్యాణదుర్గంలో దీన్ని ప్రాక్టికల్గా మా వారికి ట్రైనింగ్ ఇచ్చే క్రమం జరుగుతోంది. ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా, ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నా, ఎక్కడైనా సాంఘిక వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా, జాతరలలో, పెద్ద పెద్ద ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్లో వీటిని ఉపయోగించి సుదూర ప్రాంతాల్లో ఏమేం జరుగుతుంది అని కనిపెట్టి ముందుగానే సరి అయిన నియంత్రణ చర్యలు తీసుకునే క్రమంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని మీద మా వారికి కూడా అందరికీ సరైన శిక్షణ ఇచ్చి సాంకేతికతను వినియోగించుకొని ప్రజలకు శాంతి భద్రతలు కల్పిస్తామనేసి ఉద్దేశంతో ఇది చేయబడింది.